హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. హైదరాబాద్లో శనివారం ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్లోని కొంతమంది ప్రజలకు గడగడలాడిపోతున్నారు, వణికిపోతున్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది, మన ప్రాపర్టీ మీద ఏమైనా వచ్చి హైదరాబాద్ పడుతున్నారా అని చెప్పేసి గడగడలాడిపోతున్నారు. అలాంటి సంఘటన ఈరోజు హైదరాబాద్ మొత్తం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్లో మేము చెప్పిందే కరెక్ట్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ముఖ్యంగా ప్రజల కన్నీళ్లు తుడవడానికి మనకు అధికారం ఇచ్చారా, లేకపోతే ప్రజలను మనం హింసించడానికి మనకు అధికారం ఇచ్చారా అనేది ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలి. అదే కనుక అలా కాకుండా ప్రజలను మనం ఏదైనా చేయొచ్చు, మనం చేసిన చట్టాలు ప్రజలకు నచ్చకపోయినా ఇది అనుసరించి తీరాల్సిందే అంటే ఇలాంటి చట్టాలు చేయడం వలన అందులో ముఖ్యంగా మనం గమనించవచ్చు, న్యాయస్థానంలో మనకు ఉన్నట్టుంది 100 మంది తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్నప్పటికీ అన్యాయంగా తప్పు చేయని వాళ్ళకు ఒక్కళ్ళకు కూడా శిక్ష పడకూడదు అనేది మన భారత న్యాయశాస్త్రంలో ఉంది. దీనిని ఆధారంగా చేసుకునైనా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇది ఆలోచించారో లేదో తెలియదు, కానీ తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోని ప్రజల కన్నీళ్ళు వరదల్లాగా మారకముందే దీని మీద ఈ హైడ్రా మీద రియాక్ట్ అయ్యి అక్కడ ఆ పడగొట్టే బిల్డింగులు కావచ్చు, ఇంకా వేటినైనా ఏ విధంగా ప్రజలకు మనం న్యాయం చేయగలం, మీకు పలానా రూపాయన మేము న్యాయం చేయగలమని చెప్పి వారికి సమాధానం చెప్పగలిగితే మాత్రం అది తెలంగాణ ప్రభుత్వానికి మంచిది. కానీ అలా కాకుండా మేము చేసే చట్టం మేము చెప్పినట్టే జరగాలి అనేటట్టు ఉంటే కనుక ఇది రాబోయే రోజుల్లో తీవ్ర రూపం దాల్చుతుంది. ప్రజల కన్నీళ్ళు వరదల్లాగా మారినాయంటే మాత్రం ప్రభుత్వం ఆ దెబ్బలకు తట్టుకోలేదు. ఆ కన్నీళ్ళ ఒడిదుడుకులకు కావచ్చు, ఆ వరదకు కావచ్చు తట్టుకోలేకపోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లో ఈరోజు పలు చోట్ల బోరబండ, బోరంపేట్, దూల్పల్లి లాంటి చాలా చోట్ల హైడ్రా అధికారులు నిష్పక్షపాతంగా బిల్డింగ్లు పడగొట్టడం జరిగింది. అయితే దూల్పేటలో పడగొట్టడంతో అక్కడ 7 విల్లాలను పడగొట్టడంతో అక్కడ కూడా వారు చెప్తున్నాడు, లక్ష్మీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు, శ్రీనివాస వాళ్ళు ఏదో విల్లాస్ కట్టారు, మేము వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం, మాకేం తెలుసు, ప్రభుత్వం వారం రోజుల ముందే నోటీసులు ఇచ్చి ఇప్పుడు వచ్చి మా విల్లాన్ని పడగొడుతున్నారని చెప్పి లబోదిబో అంటూ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఒక ఆసక్తికర సన్నివేశం ఏంటంటే రేపు కానీ ఎల్లుండి కానీ వారు ఏదో గృహప్రవేశం పెట్టుకున్నారంట ఆ విల్లాను ఈరోజు వచ్చి హైడ్రా అధికారులు పడగొట్టడంతో వారి కన్నీళ్లు వరదలై పారుతూ ఉన్నాయి. అది అంటే నిజంగా కనుక అక్కడ లబ్ధిదారుడు ఆయనకు తెలీదు, ఉంది, కొనుక్కున్నాడు, అది బిల్డర్ తప్పు, బిల్డర్ని అడగాలి. ఆ తర్వాత వారు చెప్పేది ఏంటంటే మాకు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా పర్మిషన్స్ ఇచ్చింది, జిహెచ్ఎంసీ వాళ్ళ తరపున, హుడా వాళ్ళ తరపున అన్ని పర్మిషన్స్తోనే మేము కట్టాం. అప్పట్లో FTL బఫర్ జోన్లు అనేవి నిర్దేశించలేదు చెరువులకి, దానివలన మాకు తెలియక ఈ పట్టాలు ఉన్నాయి అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. పోనీ ఇప్పుడైనా ఆ బిల్డర్ని పిలిపించి ఇలా జరిగిందని మరి వాళ్ళతో ఏమైనా చర్చిస్తారంటే ఆ బిల్డర్లు ఎవరు వచ్చి ఇప్పుడు సమాధానం చెప్పరు. గవర్నమెంట్ FTL జోన్ అని, బఫర్ జోన్ అని బిల్డింగులు పడగొట్టిపోతూ ఉంది. బిల్డింగులు కట్టి అమ్ముకోకపోయిన బిల్డర్ బాగున్నాడు, మధ్యలో వస్తువు కొనుక్కున్నటువంటి లబ్ధిదారుడు మాత్రం ఈరోజు రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. అలాగే బోరంపేట దగ్గర కూడా చాలా విల్లాస్ను పడగొట్టారు. వారు కూడా ఇదే విధంగా సేమ్ ఈ విల్లాలను ఖచ్చితంగా పడగొట్టాలి అని చెప్పేసి ఇవన్నీ ఒకే చోట పడగొడుతూ ఉండటంతో లబ్ధిదారులు లబోదిబో అంటున్నారు. ముఖ్యంగా బోరబండ దగ్గర సున్నం చెరువు దగ్గర అది ఏదో కోట్లు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు కాదు, వీళ్ళంటే పేద ప్రజలు. 26 ఎకరాలు మొత్తం సున్నం చెరువు విస్తీర్ణం అని చెప్తా ఉన్నారు. అందులో ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 15 ఎకరాల 2 గుంటలని చెప్తున్నారు. అయితే ఇందులో కొన్ని ఈ బోరబండ సున్నం చెరువులోని సర్వే నెంబర్ 12, 13, 14లో భూ కబ్జాలకు గురైనాయి. ఈ కబ్జాలన్నిటినీ మేము నేలమట్టం చేస్తున్నామని హైడ్రా అధికారులు, మరి ముఖ్యంగా ఇక్కడ అందరూ పేద ప్రజలే, వేరే చోటైనా కొంచెం ఒక విధమైనటువంటి మధ్యతరగతి కుటుంబాలు ఉన్నప్పటికీ ఈ సున్నం చెరువు చుట్టుపక్కల ఉన్నవారు మొత్తం అందరూ పేద ప్రజలే.
ఏదో ₹1,00,000 వచ్చిందనో, ₹2,00,000 వచ్చిందనో, ₹3,00,000 వచ్చిందనో కొనుక్కొని చిన్న చిన్న పనులు డైలీ దినసరి కూలీలే కానీ వీరేదో కోట్లు సంపాదించిన వారు కాదు. వీరి మీద ఒకేసారి హైడ్రా పడటంతో 5గురు ఆత్మహత్యాయత్నం చేశారు. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోబోయారు. ఒకరైతే నా భార్య పుస్తలు అమ్మి నేను ఇక్కడ చిన్న రూమ్ కట్టుకున్నాను, అమ్మిన వాళ్ళు బాగున్నారు, ప్రభుత్వం బాగానే ఉంది, మధ్యలో మాకేం తెలుసండి, మేము ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ ఒక చిన్న ఇల్లు కొనుక్కొని ఈ రూమ్ ఒకటి కొనుక్కొని మేము ఇక్కడ ఉంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇదేదో హైడ్రా అంట, కనీసం హైడ్రా అంటే మాకు తెలియని కూడా తెలియదు, కాంగ్రెస్ కావాలి అని చెప్పి మేము ఓట్లు వేసినందుకు ఈ విధంగా మాకు సరైన గుణపాఠమే చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వారు, రేవంత్ రెడ్డి వారు. ఈ గుణపాఠం 2029లో ఖచ్చితంగా తీర్చుకుంటామని చెప్పేసి నిష్పక్షపాతంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి చెప్తూ ఉంటే ఆ ప్రజలు కూడా ఇల్లు పోగొట్టుకున్న ప్రజలు ఏడుస్తూ ఉంటే కూడా మహా పాపం అనిపించింది. అయితే ముఖ్యంగా ఇక్కడ హైడ్రా అధికారులు కూడా ఒకటి గమనించవలసింది ఏంటి అంటే నష్టపోయే వారికి ఏదో ఒక విధంగా అది మనం బిల్డర్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి అయినా కొంతమంది మేధావులు చెప్పేది ఏంటంటే కె చంద్రశేఖరరావు గారు డబల్ బెడ్రూమ్ల ఇల్లులని రెడీ చేశారు, కానీ ఎలక్షన్ల టైంలో వచ్చేటప్పటికి వాటిని పేద ప్రజల దగ్గరికి చేర్చలేకపోయారు. అలాంటి వాటిల్లోనైనా ఈ మధ్యతరగతి పేదవాళ్ళు హైడ్రా ద్వారా ఇల్లులు పోగొట్టుకుంటున్న వారికైనా అక్కడ స్థిర నివాసం ఇస్తే గనక అది మంచి పేరు కాంగ్రెస్కు తెస్తుందే కానీ అలా కాకుండా మేము పడగొట్టేసి వెళ్ళిపోతాం, నాగార్జునది పడగొట్టాం, లేకపోతే మురళీమోహన్ గారి జయబేరి కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు మాదాపూర్ ఏరియా మొత్తం జయబేరి అని చెప్తారు. ఇప్పటి వరకు కూడా మనకు మురళీమోహన్ జయబేరి మాజీ ఎంపీ, ఆయన కూడా ఈరోజు గచ్చిబౌలి దగ్గర. అయితే ఇక్కడ ఒకటి గమనించవలసింది ఏంటంటే నాగార్జున గారికి శనివారం రోజు 5 గంటల నుంచి 7 గంటలకు వచ్చి మొత్తం నేలమట్టం చేసేసారు. ఇక్కడ మురళీమోహన్ది ఆక్రమంగా గచ్చిబౌలి దగ్గర ఆ చెరువు ఏదో అందులో ఆక్రమంగా ఉందని చెప్పి ఆయనకు ముందుగా నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల తర్వాత వారి దగ్గర వివరణ తీసుకొని ఏదో షెడ్ ఉంది, ఈ షెడ్ పడగొట్టడానికి మీరు రావాల్సిన అవసరం లేదు, మేమే తీసేస్తాం అని వారు వివరణ ఇచ్చినారని చెప్పి అది పడగొట్టకుండా హైడ్రా అధికారులు అక్కడికి వెళ్ళటానికి కూడా ధైర్య సాహసాలు చేయకుండా సైడ్కి వచ్చేశారు. ఇలాంటి పరిణామాలని చూస్తుంటే రాబోయే రోజుల్లో హైడ్రా వలన కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరే వస్తుంది కానీ మంచి పేరు రాదని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పేద మధ్యతరగతి వలన మాత్రం ఈ హైడ్రా ద్వారా ఇల్లు పోగొట్టుకునే వారికి తప్పకుండా న్యాయం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.